Hi, welcome back to Rama Reddy Maths Academy. What is our present topic? F d of y is equal to sin ax or cos ax ఇచ్చినప్పుడు particular integral ఎలా find out చేయాలో చూసాము last class లో. Now, అందులో different kind of problems we are going to solve here, okay? First of all, what is our condition? If the given problem in terms of f d of y, yp ఎలా రాయాలి 1 by f of d into q of x. If it is sin ax, how we can substitute the value? Only put only d square is equal to minus of a square. Minus a square substitute చేసి వచ్చిన తర్వాత ఆ ఫ్రాక్షన్ని రేషనలైజ్ చేసి again you need to substitute d square value till we'll get the finite value in the denominator. ఓకే అండి, మనకేం తెలుసు అలా సింగిల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు తెలుసు, కానీ ఇక్కడ ఇది ప్రోడక్ట్లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. లిజన్ కేర్ఫుల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. ఇలా ఇచ్చినప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి దాన్ని అప్లై చేయొచ్చు. ఈ చాప్టర్ మొత్తంలో వీఆర్ యూజింగ్ 2 types of trigonometric inequalities. Those are, see, one is 2 sin a cos b. మనకు తెలుసు ఈ ఫార్ములా ఉంటే ఏంటి, sin of a plus b plus sin of a minus b. And another one is 2 sin a cos b. This is 2 sin a sin b. Sin a sin b. One second. This is 2 sin a sin b, which is nothing but cos of a minus b minus cos of a plus b. చూడండి, నేను ఈరోజు ఈ టైప్ ఆఫ్ ఈ 2 ఫార్ములాస్ బేస్ చేసుకుని ఈక్వేషన్ని ఫస్ట్ ఎలా సింప్లిఫై చేయాలి, తర్వాత yp ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. లిజన్ కేర్ఫుల్లీ. చూడండి, దిస్ ఇస్ ప్రోడక్ట్లో ఉంది, ప్లస్ ఉంటే మనం ఫ్రాక్షన్ని మల్టిప్లై చేసాం, విల్ గెట్ yp1 yp2 కదండి. ఫస్ట్ యూ నీడ్ టు అప్లై టు sin a cos b ఫార్మాట్. అండ్ బిఫోర్ దాట్ మనం ఏం చేయాలి, ఫైండ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఏం చేయాలమ్మా, ఫస్ట్ వాట్ ఈస్ ద f d of y? The given equation in the form of f d of y is equal to q of x. మీరు ఎగ్జామ్లో అంత రాయండి, f d is this and q of x is this అని. ఇక్కడ ఫస్ట్ what is f of d here? d square minus 4d plus 3. అవునండి. ఇప్పుడు auxiliary equation. What is the auxiliary equation? f of m is equal to 0, right? ఇప్పుడు f of m is equal to 0 అంటే ఏంటి, in the place of d put m. 4m plus 3 అంటే 3 ones are 3 తీసుకుంటే minus 3m minus m. Multiply those two, will get 3m square and add those two, that result is minus 4m. అందుకని ఏమొస్తుంది ఫ్యాక్టర్స్ 3m minus m. చూడండి, రెండింటిని యాడ్ చేస్తే minus 4m వస్తుంది, రెండింటిని మల్టిప్లై చేస్తే ప్లస్ 3m స్క్వేర్ వస్తుంది. ఓకే, టేక్ m అవుట్, దెన్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? m minus 3, 1 అవుట్, m minus 3. వై? బికాస్ బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు నాకేమొస్తుంది, m minus 1 is equal to 0 and another one is m minus 3 is also equal to 0. Then what are the factors? ఏమొస్తాయండి, 1, 3. ఇవేంటి, both are real and different. Real and different. రియల్ అండ్ డిఫరెంట్ అయినప్పుడు మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి, c1 e to the power of m1x plus c2 e to the power of m2x. అవునండి, m1 అంటే నేను 1 అనుకుంటున్నాను, ఆర్ 3, డోంట్ వరీ, ఏదైనా అనుకోవచ్చు. నౌ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ c1 e to the power of 1x is x plus c2 e to the power of 3x. ఓకేమా? Now this is a complementary function. Now complementary function వచ్చిందండి. Next what we have to do, we need to
ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. మనకి పర్టికులర్ ఇంటిగ్రల్కి జనరల్ ఫామ్ తెలుసండి. ఏంటంటే జనరల్ ఫామ్, what is the general form of the particular integral? Yp is equal to 1 by f of d into q of x. What is our f of d, guys? Here f of d is d square minus 4d plus 3 into q of x is what? Sin 3x cos 2x. మనకి ఓన్లీ సైన్ ఆర్ కాస్ ఉన్నప్పుడు మాత్రమే డి స్క్వేర్ ప్లస్లో మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఐ నీడ్ టు అప్లై ద ట్రిగ్నోమెట్రిక్ ఇన్ఈక్వాలిటీస్ ప్రిన్సిపల్. ఇది ఏ ఫామ్లో ఉంది? సైన్ ఏ కాస్ బి. ఫస్ట్ ఫామ్లో 2 అనేది తక్కువ ఉంది, అందుకని నేను 2 రావాలి. ఆ ఫామ్కి కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ 2. అప్పుడు ఇదే ఫామ్లో ఉంది 2 sin a cos b. అంటే నేను ఏమని రాయొచ్చు చూడండి, 1/2 ఇంటూ d స్క్వేర్ 4d ప్లస్ 3 ఇంటూ 2 sin a cos b is nothing but sin a plus b plus sin a minus b. Sin of a plus b. a అంటే 3x అండి. a plus 2x plus sin of a minus b, 3x minus 2x. Is it clear? ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. ఈ టర్మ్తో దీన్ని మల్టిప్లై చేసి సపరేటింగ్ ద టర్మ్స్. అప్పుడు ఏమవుతుంది? 1/2 హోల్ కామన్, నేను దీన్ని ప్రోడక్ట్ చేస్తున్నాను. d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ వాట్? సైన్ 5x. ఏముంటుంది ఇక్కడ? ఎందుకని 3x ప్లస్ 2x, 1 term. Then this into this, 1/2 whole common, sin 3x minus 2x is x, sin x upon what? d square minus 4d plus 3. చూడండమ్మా, in the place of here, listen carefully, one second. Here చూడండి, ఇది 1 by f of d into sin ax. In this case, what we have to do? Put d square equal to minus of 5 square, which is nothing but minus 25. ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి చూడండి. put d square is equal to a అంటే ఎంత? a అంటే 1, అంటే మైనస్ ఆఫ్ 1 స్క్వేర్ విచ్ ఈజ్ -1. ఇంకొంతమంది ఏం చేస్తారంటే దీన్ని yp1 అనుకుంటారు, yp2 అనుకుంటారు, ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసేసుకొని ఫైనల్గా యాడ్ చేస్తారు. అలా కూడా చేయొచ్చు. నాకు కొంచెం ప్లేస్ కన్వీనియంట్ లేదు, అందుకనేసి నేను ఒకటే స్టెప్లో చేస్తున్నాను. ఇది 1/2 అండి. అప్పుడు ఇది ఏమవుతుంది? sin 5x. చూడండి అమ్మా, d స్క్వేర్ ప్లస్లో -25 పెడితే ఇది -25 మైనస్ 4d ప్లస్ 3. అవునా? నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? sin x బై d స్క్వేర్ ప్లస్లో -1 మైనస్ 4d ప్లస్ 3. చూడండి దీని సింప్లిఫికేషన్. ఇదేమవుతుంది? -25 ప్లస్ 3 ఈజ్ -22, అంటే 1/2 ఇంటూ ఏమని రాయొచ్చు? sin 5x బై -22 మైనస్ 4d. దీన్ని ఏమని రాయొచ్చు? sin x అపాన్ పాజిటివ్ టర్మ్ ముందు వస్తుంది, అంటే 3 - 2 ఎంత? 3 - 1 ఎంత? 2 - 4d అని రాశాను. లిజన్ కేర్ఫుల్లీ. ఈ రెండిట్లో నుంచి ఐల్ టేక్ 2 అవుట్. 2 11s, 2 2s, 2 1s, 2 2s. టోటల్గా హోల్ ఈ ఫ్రాక్షన్లో 1/2 కామన్ వస్తుంది, ఈ ఫ్రాక్షన్లో 1/2 కామన్ వస్తుంది. అవునా? చూడండి ఇక్కడ చేస్తున్నాను, మీకు కావాలంటే ఒకసారి రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటి? ఆర్ ఎల్స్ ఇక్కడ నేను 1/2 కామన్ తీసానండి. ఇదేమవుతుంది? 1/2 1/2 4 అవుతుంది. ఇక్కడ కూడా 2 కామన్ తీస్తాను. ఈ ఫ్రాక్షన్లో నుంచి నేను 2 కామన్ తీస్తాను, ఇక్కడ నుంచి 2, అంటే హోల్ 1/2 కామన్ తీస్తే 1/2 1/2 ఎంత? 1/4. అంటే రెండింటికి వస్తుంది కాబట్టి నేను కామన్ రాస్తాను, లేదంటే మీరు దేనికి వస్తే దానికి రాయండి. ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లోకి వచ్చింది? sin 5x అపాన్ ఏంటి? 11 -11 ఎలా ఉంది? -11. చూడండి అమ్మా, -11 - 4d. నేనేమని రాస్తాను?
నా కన్వీనియంట్ కోసం ఐ టేక్ ఇట్ అవుట్ మైనస్ 4d plus 11 అని రాస్తాను. Is there any problem? No. 4d plus 11. 4d plus 11 minus is common here. Okay. Next. ఇక్కడ కూడా 2 అవుట్ వచ్చేసింది. అప్పుడు అది ఏమవుతుంది? sin x by 2 అవుట్ అంటే 2 1s 2 2s 1 minus 2d. ఈ ఫామ్కి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? డినామినేటర్లో నాకు d అనే టర్మ్ కంప్లీట్ ఉండొద్దు అంటే ఏం చేయాలి? రేషనలైజ్ ద ఫ్యాక్టర్. లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు 4d plus 1 ఆర్ 2d plus 1 ఆర్ 5d plus 11 ఈ ఫామ్లో ఉన్నప్పుడు మీరు రేషనలైజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 5d ఉందనుకోండి, అప్పుడు ఏం చేయండి? 1/5 అని రాసి 1/d ఆఫ్ దిస్ ఫంక్షన్ అని రాయాలి. అంటే 1/d అంటే ఇండైరెక్ట్గా ఏంటి? ఇంటిగ్రల్. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. ఓకే, నౌ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ what is our condition? Condition rationalize the factor with opposite sign. Rationalize అంటే ఏం చేయండి? 4d minus 11తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను. ఓకే, 4d minus 11 into sin 5x. బట్ మనకు ఒకటి ఉంది ఇక్కడ. వాట్ ఈస్ దాట్? నెగిటివ్. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి? 1 plus 2d by rationalize the factor 1 minus 2d into 1 plus 2d into what? sin x. డన్. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇది ఏమవుతుంది? న్యూమరేటర్, డోంట్ టచ్ ద న్యూమరేటర్. ఫస్ట్ సింప్లిఫై ద డినామినేటర్. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉంది? a plus b into a minus b, a square minus b square, 4d square. 4d square అంటే ఎంత? 4 4s 16d square minus 11 square which is nothing but what? 121. అంతేనా? 121. ఓకే, yes, this is 121. After that ఏముంటుంది ఇక్కడ? ఇది యాజ్ ఇట్ ఈస్ అండ్ ఒక నెగిటివ్ ఉంది, sin 5x. ఇక్కడ ఏంటి? 1 plus 2d యాజ్ ఇట్ ఈస్. దెన్ వాట్ ఈస్ ద డినామినేటర్ టర్మ్? a square is 1, b square is 4d square. డన్. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాను చూడండి అమ్మా. 1/4. ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ హియర్? పుట్ d square is equal to what? Minus of 5 square minus 25. Here d square equal to minus of 1 square minus 1. Okay na? ఇది substitute చేస్తాను. అప్పుడు ఇది ఏమవుతుంది? 1/4. See all of you. Minus is here. Don't touch the numerator. 4d minus 1 by. This will become to what? 16 into minus 25 minus 125. Sin 5x. Is it clear? ఇదేమవుతుంది? న్యూమరేటర్ 1 plus 2d as it is, sin x as it is, d square ప్లేస్లో ఏం రాయాలి? -1. -1 into this minus plus 4 1s are 4. Yes, right? డైరెక్ట్ మనకి అక్కడ ఎంత వస్తుందండి? Which is 1 second. Yes, this is 5. Done. ఓకే, చూడండి నేను ఇది తీసేస్తున్నాను. దయచేసి పెన్ పేపర్ తీసుకొని నేను సాల్వ్ చేస్తున్నప్పుడు పాస్ చేస్తూ సాల్వ్ చేయండి. వీడియోని పాస్ చేయండి. మీకు డౌట్ వచ్చిన కాడ చూసి నోట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ చూడండి అమ్మా. ఇదేమవుతుంది? హియర్ this is what? 1/4. Listen carefully. 16 and 25. Okay, 1 second. Oh, 1 second. After simplification, this is not 4d. మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి వీడియోలో. దట్ ఈస్ 2. ఎందుకంటే 2 కదండి, నాట్ 4. 2d
ప్లస్ 11 ఎందుకంటే నేను 4d ప్లస్ 22 అంటే మనకి ఇందులో నుంచి నేను 2 కామన్ తీస్తే ఏమవుతుంది 2d ప్లస్ 11 దట్ ఈస్ వాట్ 2d ప్లస్ 11 సారీ ఇది 2d సారీ ఫర్ ద మిస్టేక్ 2d ప్లస్ 11 ఇది 2d అండి అప్పుడు ఇది ఏమవుతుంది 4 అవుతుంది నాకు ఎందుకు డౌట్ వచ్చింది అనేది ఇక్కడ నాకు 100 రావాలి ఎందుకు ఇంత వచ్చిందని చూసాను ఇది 2 ఒకసారి వీడియో కావాలంటే బ్యాక్ వెళ్ళి చూడండి ఇక్కడ 2 కామన్ తీస్తే 4d ప్లస్ 22లో 2d ప్లస్ 11 అండి ఓకే ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి మైనస్ ఆఫ్ 2d మైనస్ 11 బై విచ్ ఇస్ 25 2s సారీ 25 4s 4 అవుతుంది కదా డినామినేటర్ 2d హోల్ స్క్వేర్ న్యూమరేటర్లో 2d ఉంటుంది 25 4s 100 ఇదేంటి మైనస్ 100 అవుతుంది మైనస్ 121 సైన్ 5x ఇదేంటి 1 ప్లస్ 2d బై 5 ఇంటూ సైన్ ఎక్స్ డన్ చూడండి అమ్మా నేను ఈ టర్మ్ ఎలా సింప్లిఫై చేస్తానంటే 1/4 as it is listen carefully minus 100 minus 121 ఎంత అవుతుంది minus 100 minus 121 minus 221 రైట్ ఇప్పుడు 221 రాయండి తర్వాత మనం ప్రోడక్ట్ చేద్దాం ఈ మైనస్ మైనస్ ఏమవుతుంది క్యాన్సిల్ ఏమవుతుంది ప్లస్ అప్పుడు అది ఏమవుతుంది 221 what is the remaining 2d minus 1 into sin 5x ఇక్కడ చూడండి ఈ 5 యాజ్ ఇట్ ఈజ్ రాయండి ఇంకొక స్టెప్లో నేను సింప్లిఫై చేస్తాను 1 ప్లస్ 2d ఇంటూ sin x చూడండి అమ్మా నేను ఇప్పుడు 1/4ని ఇండివిజువల్గా మల్టిప్లై చేస్తాను ఎట్ ద సేమ్ టైం మల్టిప్లై దీస్ 2 టర్మ్స్ ఆల్సో ఓకే ఇదేమవుతుంది 4 1s 4 4 2s 8 884 which is nothing but ఈ 4తో మల్టిప్లై చేస్తే 884 2d మల్టిప్లై చేయండి 2d sin 5x మైనస్ 1 into this minus sin 5x first term over next go for second term 4 5s are 20 1 into sin x okay and 2 plus 2d sin x okay ఈ 884 ఈ ఫ్రాక్షన్కి 1/20 దానికండి ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నా లిజన్ కేర్ఫుల్లీ 1/d ఉంటే ఇంటిగ్రేషన్ నార్మల్ d ఉంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ 5x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది d ఈజ్ నథింగ్ బట్ d/dx cos 5x దెన్ అగైన్ 5x డిఫరెన్షియేషన్ చూడండి ఎలా వస్తుందంటే 2 ఇంటూ సైన్ 5x డిఫరెన్షియేషన్ కాస్ 5x మళ్ళీ 5x డిఫరెన్షియేషన్ 5 వస్తుంది ఆ 5 ఇంటూ 2 ఎంత అవుతుంది 10 క్లియర్ మైనస్ సైన్ 5x డన్ ఇక్కడ ఏమవుతుంది సైన్ x అండ్ 2 డెరివేటివ్ ఆఫ్ సైన్ x is cos x derivative of sin x is cos x there is no more x terms okay this is what this is our yc there yp sorry therefore general solution of y is nothing but yc plus yp what is our yc c1 e to the power of x plus c2 e to the power of 3x అంతే కదండి 1, 3 కదా మన ఫ్యాక్టర్స్ ప్లస్ దిస్ 1/884 into 10 cos 5x minus sin 5x plus 1/20 of sin x plus 2 cos x okay this is our final solution ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను దయచేసి పెన్ను పేపర్ తీసుకోండి ఓపికతో సాల్వ్ చేయండి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ M2 ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం see all of you the next problem is solve d square plus 5d minus 6 of y is equal to sin 4x sin x here దీని మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను now we are going to solve
దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సైన్ ఏ సైన్ బి ఫార్మాట్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి. నేను ఇప్పుడు ఇందాక ఒకటే స్టెప్లో 2 ఫంక్షన్స్ చేశాను కదా, దాన్ని స్ప్లిట్ చేసి YP1 YP2 అని తీసుకొని చేద్దాము. చూడండి అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద సొల్యూషన్, వాట్ ఈస్ f of d? This is in the form of f d of y is equal to q of x, where the q of x is trigonometric function and f of d is something and మీరు రాయండి ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ f of d ఏంటంటే d square plus 5d minus x. Then the auxiliary equation is what? f of m is equal to 0. Auxiliary equation f of m అంటే ఏంటిది? In the place of d put m. అప్పుడు అది ఏమవుతుందండి? m square plus 5m minus 6. This is equal to 0. Then what are the factors? 5 ones are 6 ones are. ఏం తీసుకోవచ్చు నేను? మైనస్ ప్లస్ 6m minus m minus 6. చూడండి, multiply these two, you will get minus 6m square and add these two, you will get plus 5m. Is it clear? అంటే నేను కరెక్ట్ తీసుకున్నానా? అంటే ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? m of m plus 6 minus 1 కామన్ m plus 6. ఎప్పుడైనా ఇవి రెండు సేమ్ రావాలి. దాన్ని రావడానికనే ఏది కామన్ తీయాలో అది తీయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఒక ఫ్యాక్టర్ m minus 1 and another factor is m plus 6. అంటే ఏంటి? ఈక్వేట్ దిస్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. m minus 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ m plus 6 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఒకటి 1 వస్తుంది, ఒకటి మైనస్ 6 ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. రియల్ అండ్ డిఫరెంట్. రియల్ డిఫరెంట్ అయితే మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటిది? c1 e power m1x, c2 e to the power of m2x. అప్పుడు ఏమవుతుందండి కాంప్లిమెంటరీ ఫంక్షన్? చెప్పండి. c1 e to the power of m1x అంటే 1x అంటే x, m2x అంటే minus 6x. Done. Now I got yc. Now find yp. ypని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? Therefore yp, general form of yp 1 by f of d into q of x, which is nothing but 1 by f of d. మన q of x అంటే ఏంటి? sin 4x sin x. ఇదండి. కానీ నేనేమని రాస్తాను? I want to 1 by f of d into sin 4x and sin x కదా. నేనేమని రాస్తాను? ఎలా ఉంటే మనం ఫార్ములా అప్లై చేయొచ్చు? 2 sin a cos b. దెన్ యూ నీడ్ టు రైట్ cos a minus b minus cos a minus b minus cos a plus b. ఓకే, ఇప్పుడు అలా రావాలంటే నాకు ఇక్కడ వాట్ ఈస్ ద మిస్సింగ్ టర్మ్ హియర్? 2. For that I need to multiply and divide it with 2. There is no change, but it is converted into that principle. అప్పుడు ఎలా రాస్తాను చూడండి? ఎలా రాస్తాను? 1 by f of d. What is f of d? d square plus 5d minus 6. ఓకే, రాసిన తర్వాత 2 sin a sin b ఫామ్కి వచ్చింది. 2 sin a sin b అంటే ఏమని రాయొచ్చు? cos of a minus b. చూడండి అక్కడ అంటే ఏంటిది? 4x minus x minus cos of a plus b. 4x plus x. Is it clear? అంటే 1 by d square plus 5d minus 6 into first one is what? cos 3x. నెక్స్ట్ దీంతో ప్రోడక్ట్ చేయండి. ఇప్పుడు ఇదేమవుతుంది? 1 by d square, separating the fraction here, into this cos 5x. అంటే నాకు ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తే yp1 వస్తుంది, ఈ పార్ట్ని నేను yp2 ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి ఆఫ్టర్ దట్ ఐ నీడ్ టు యాడ్ దీస్ 2. ఓకే, లేదంటే మీరు డైరెక్ట్ సాల్వ్ చేయొచ్చండి, నో వరీస్. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను yp1 అంటే ఏమనుకుంటున్నాను చూడండి? yp1 అంటే
ఒకవేళ మీకు ఎగ్జామ్లో లెంతీ ఉంది, మీకు ఆ షీట్లో చేయలేకపోతున్నా అనుకుంటే ఇలా చేయండి. YP1 అంటే పర్టికులర్ ఇంటిగ్రల్లో 2-3 ఫంక్షన్స్ ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేయండి. ఎందుకంటే కొంతమంది ఎట్ ఏ టైం ఇక్కడ d² ప్లేస్లో -9, ఇక్కడ -25 కన్ఫ్యూజ్ అవుతారు అందుకని. ఓకే, YP1 ఏంటి 1/d² + 5d - 6 × cos 3x. చూడండి అమ్మ, కనిపిస్తుందా రెడ్తో? cos 3x. cos 3x ఉంటే ఇక్కడ నేను ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? పుట్ d² what? -a². What is our value? -3², which is -9. Okay, now substitute చేయండి. ఓన్లీ d² ప్లేస్లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఇస్ వాట్? -9 + 5d - 6 × cos 3x. ఓకే, now this is here 1/, దీన్ని ఓన్లీ d² ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, సింప్లిఫికేషన్. -9 - 6 నాకు ఎంత వస్తుంది చూడండి, ఇది -15. ఓకే, ఎంత వచ్చిందండి? -15. ఎనీథింగ్ ఈజ్ రాంగ్ హియర్ సార్? 1 సెకండ్. ఇక్కడ 1/2 అనేది ఒకటి ఉంది కదండి, 1/2 హోల్ ఉంది కదా, 1/2 హోల్ ఉంది కదా. ఓకే, అంటే ప్రతిదానికి మనకి ఇక్కడ 1/2 ఉంటుంది కదా. ఓకే, 1/2 ఇంటూ ఇదేమవుతుంది చెప్పండి? Is it 9? -9 - 6. Okay, now this will become to పాజిటివ్ ఫస్ట్ రాస్తాను. ఏమని రాస్తాను? పాజిటివ్ 5d ఫస్ట్ రాస్తాను. ఈ రెండు ఏమవుతుంది? -15 × cos 3x. దీన్ని ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను. దీన్ని నేను ఎలా రాయొచ్చు దాన్ని మళ్ళీ నేను ఇప్పుడు చూడండి అమ్మ, దీన్ని ఎలా రాయొచ్చు? 1/2 రేషనలైజ్ ద ఫ్యాక్టర్ అంటే ఏంటిది? 5d + 15/5d - 15 × 5d - 15 cos 3x. రేషనలైజ్ చేసిన తర్వాత నాకేమొస్తుంది? 1/2 చూడండి, డోంట్ టచ్ ద న్యూమరేటర్ మా. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి. డినామినేటర్ a + b × a - b. 5a అంటే a² అంటే ఏంటిది? 25d². b² అంటే ఏంటిది? 15. అండ్ వన్ మోర్, ఒక చిన్న మీకు సింప్లిఫికేషన్ ఈజీ అవ్వడానికి 25d² ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో నుంచి నేను ఏం చేస్తానంటే, ఈ రెండిట్లో నుంచి షెల్ ఐ టేక్ 5 అవుట్? సారీ, ఇక్కడే బయటకు తీయొచ్చు మనం, రైట్? ఇక్కడ 5 అవుట్ తీస్తే ఏమవుతుంది? ఇది d అవుతుంది. 5 1s 5 3s. ఎందుకని? మనకి సింప్లిఫికేషన్ ఈజీ ఉంటుంది. అందుకని నేను ఏం చేశాను చూడండి, సింప్లిఫికేషన్ ఈజీ ఉండడానికి ఏమొచ్చింది నాకు ఇక్కడ? 5d - 15 కదా. ఇందులో నుంచి 5 కామన్ తీసాను. 5 2s 10 అవుతుంది. ఇది 5 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? d. ఇది 5 కామన్ తీస్తే 5 3s 15. 3 ఉంటుంది. ఎందుకని? మీరు రేషనలైజ్ చేసినప్పుడు సబ్స్టిట్యూషన్ ఈజీ అవుతుంది. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? 1/10 × d + 3/d - 3 d + 3 × cos 3x. అవునా అండి? దీన్ని ఎలా రాయొచ్చు? d + 3 / d² - 9. d² - 9 × cos 3x. కానీ d² ప్లేస్లో మళ్ళీ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -3² -3² is -9. -9 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమవుతుంది? d + 3/-9 -9. లిజన్ కేర్ఫుల్లీ. ఒకవేళ ఇది +9 ఉంటే ఇది 0 అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? x/2a sin 2x వస్తుంది. అవునా? కానీ ఇక్కడ అది లేదు. ఓకే, కాస్ ఇది నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. దయచేసి మీరు ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత ఈ క్లాస్ వినండి, దీని ముందు వీడియో. ఓకేనా? అప్పుడే ఈజీ ఉంటుంది. ఇది ఏమవుతుంది చెప్పండి?
ఇదేంటి 18. 18 ఇంటూ నెక్స్ట్ లాస్ట్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నాకు ఫైనల్గా ఎంత వస్తుంది? ఈజ్ దర్ ఎనీ కామన్ టర్మ్ హియర్? నో. ఓకే, దాన్ని నేను ఇంకెంత ఎలా రాయొచ్చు? ఓకే ఇంకొంచెం సింప్లిఫై చేయొచ్చు. ఎలా? 1/10 ఇది 18 అండి. చూడండి, డి మల్టిప్లై చేయండి. డి ఇంటూ కాస్ 3x డెరివేటివ్ ఆఫ్ ఇంకొక స్టెప్ రాస్తాను. డి కాస్ 3x ప్లస్ 3 కాస్ 3x బై -18. లిజన్ కేర్ఫుల్లీ, బాగా చూడండి. 1/10 derivative of cos 3x is what? Sin 3x. 3x differentiation 3 అంటే 3 sin 3x minus 3 sin 3x plus 3 cos 3x by -18, రైట్? చూడండి అమ్మా, ఇది తీసేస్తున్నాను, మీకు కావాలంటే నోట్ చేసుకోండి. ఇది మనకు కావాలి కదా. ఇందులో లిజన్ కేర్ఫుల్లీ, న్యూమరేటర్లో నేను 3 కామన్ తీయచ్చు. అప్పుడు ఎలా రాయొచ్చు? 1/10 ఇంటూ 3 టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ ద న్యూమరేటర్ మైనస్ సైన్ 3x ప్లస్ కాస్ 3x బై -18. అంటే దాన్ని నేను ఏమని రాయొచ్చు చెప్పండి? ఆర్ ఎల్స్ -3 కామన్ తీసారనుకోండి, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ఈ మైనస్ క్యాన్సర్ 6. ఓకే, 6 అవుతుంది. 3 1 3 6. ఓకే, అంటే ఏమొస్తుంది మనకి? 6 ఇంటూ ఇది 6 కదండి, 6 ఇంటూ 10 60. అంటే సైన్ 3x మైనస్ కాస్ 3x బై 60 విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? YP1. ఓకే, ఫస్ట్ ఈ పార్ట్ అండి, దీన్ని కనుక్కున్నాను. నెక్స్ట్ గో ఫర్ ద సెకండ్ YP2. YP2 అంటే ఏంటిది? సెకండ్ YP2 ఏంటి? 1 ఫైనల్గా ఇది మైనస్ అండి ఇక్కడ. ఓకే, రెండింటి మధ్యలో. ఓకే, కాస్ 3x కాస్ 5x కదా. మళ్ళీ చూడండి, కాస్ 5x ఏనా? ఎస్, 5x హోల్ 1/2. ఎలా ఉంది YP2? 1/2 ఆఫ్, చూడండి నేను సబ్స్టిట్యూట్ లాస్ట్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మధ్యలో నెగిటివ్ ఉంది. ఇప్పుడు రాయండి 1/d² ప్లస్ 5d మైనస్ 6 ఇంటూ కాస్ 5x. కొంచెం ఫాస్ట్గా చేస్తానండి సింప్లిఫికేషన్. 1/2 d² ప్లస్లో మైనస్ ఆఫ్ 25, ఇదేమవుతుంది? -25 ప్లస్ 5d మైనస్ 6 ఇంటూ కాస్ 5x. దీన్ని ఎలా రాయొచ్చు? 1/2 ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నౌ ఐ గాట్ 5d. ఇదేమవుతుంది? 31. అంతేనా? ఎస్, 31 అవుతుందా? -25 -6 -31 కాస్ 5x. ఓకే, దీని కంటిన్యూషన్ ఇక్కడ చేస్తున్నాను చూడండి. అంటే ఏం చేయాలి? 5d ప్లస్ 31తో రేషనలైజ్ చేస్తాను. 1/2 ఇంటూ 5d ప్లస్ 31 బై 5d మైనస్ 31 5d ప్లస్ 31 ఇంటూ కాస్ 5x. రేషనలైజ్ ద ఫ్యాక్టర్. ఓకే, ఇది తీసేస్తున్నాను. అందుకే నేను ఒకటేసారి చేస్తే నాకు ఈజీ ఉంటుందండి. ఇట్లా బోర్డు పెద్దగా లేదు కదా, రబ్ చేయడం తీసేయడం ఇట్స్ వెరీ లెంతీ. అందుకంటే YP1 YP2 ఎట్ ఏ టైం మీరు చేయొచ్చు. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? 1/2 ప్లస్ ఇక్కడ రాసుకోండి ప్లీజ్. 1/2 ఆఫ్టర్ సింప్లిఫికేషన్ 5d ప్లస్ 31 బై 25 a ప్లస్ b ఇంటూ a మైనస్ b. there is no more common terms. ఇందాక 515 ఉంటే కామన్ తీసాను, కానీ ఇది 5d 31 ఉంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 25d² మైనస్ 31 హోల్ స్క్వేర్ ఈజ్ 961 ఇంటూ కాస్ 5x. నేను దాన్ని సింప్లిఫై చేసి ఎలా రాయొచ్చు అంటే చూడండి అమ్మా,
1/2 దీని సింప్లిఫికేషన్ d స్క్వేర్ ప్లస్లో -25 సబ్స్టిట్యూట్ చేయండి 5d ప్లస్ 31/25 ఇంటూ -25 మైనస్ 961 cos 5x దీన్ని ఏమని రాయొచ్చు నేను 1/2 ఇంటూ 5 డోంట్ టచ్ ద న్యూమరేటర్ పార్ట్ ప్లీజ్ డినామినేటర్ 25 ఎంత వస్తుంది నాకు ఇది కరెక్టేనా 625 అంటే ఎంత -625 మైనస్ 961 ఇది 5x అండి అంటే ఎంత వస్తుంది నాకు 3172 ఓకే దేంతో దిస్ ఇంటూ ఇది 2 చేస్తే ఎంత వస్తుంది 1/3172 ఇంటూ 5d cos 5x ప్లస్ 31 cos 5x దీన్ని ప్రోడక్ట్ చేస్తున్నాను ఓకే చూడండి అమ్మా cos 5x ఎంత వస్తుంది నాకు ఇక్కడ మైనస్ 5x 3x అండి ఓకే 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 మైనస్ ఓకే ఇది మైనస్ cos 5x sin x మైనస్ వస్తుంది cos 5x sin 5x వస్తుంది మైనస్ అండ్ 5x 5 వస్తుంది 5 5 25 అవుతుంది మైనస్ 25 cos 5x ప్లస్ 31 cos 5x నేనేం చేస్తానంటే మైనస్ని హోల్ కామన్ తీస్తాను మైనస్ని హోల్ కామన్ తీస్తే ఇది ప్లస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది ఇది విచ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ మా దిస్ ఈజ్ నథింగ్ బట్ yp2 నాకు yp1 వచ్చింది yp2 వచ్చింది therefore the general solution y is equal to yc plus yp1 and yp2 ఇప్పుడు ఏంటి చెప్పండి నాకు yc ఎంత వచ్చిందండి ఇందాక c1 e power x y is equal to what c1 e to the power of x plus c2 e to the power of minus 6x అవునా yp1 ఎక్కడుంది yp1 ఇక్కడ ఉందండి 1/60 ఇంటూ sin 3x మైనస్ కాస్ ఇలా చేస్తే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు నేను దీనికి ముందు ప్రాబ్లం చెప్పాను కదా అలా కంటిన్యూషన్ చేయండి yp1 అంటే ఈ ప్లేస్లో ఇది రాశాను మళ్ళీ మధ్యలో ఏముంది మైనస్ ఇంటూ దిస్ మైనస్ విల్ బికమ్ టు ప్లస్ 1/3172 25 cos 5x minus 31 cos 5x okay cos is sin కదండి this is sin 5x okay this is our final solution of the given differential equation okay మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను దయచేసి సాల్వ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్